హలో. Oh, hello. శ్వేత. Yeah, hi, sir. హాయ్ హాయ్ చెప్పండి. యాక్చువల్‌గా 2017 18 గాయత్రి అని ఒకరుంటారు సార్ తన ఫ్రెండు. ఓకే. మీ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందా? లేదు ఎప్పుడు ఈ పేరు రాలేదు నాకు. యాక్చువల్‌గా తను యూఎస్ ఎళ్ళింది సార్. అంటే యాక్చువల్‌గా నా ప్లాన్ ఏంటంటే తిను కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి అని. ఓకే. సో, తిను ఫ్రంట్ ఉంటే తను షాడో లాగనమాట. ఓకే. చాలా అసలు యాక్చువల్‌గా తెలీదు ఎవ్వరికీ. అతను ఇంటర్వ్యూస్‌లో చెప్పింది చూడండి. నా ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉంటారు. వీళ్ళు కాదు అన్నట్టు కొంచెం టంగ్ స్లిప్ అయింది నిన్ననో, మొన్ననో ఇంటర్వ్యూలో. ఓకే. సో, ఈ ప్రీతి, ఉదయ్ వీళ్ళని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా! కానీ అవును. తనకింకా ఉన్నారు సార్ సైడ్‌లో. ఓకే. నాకది ఎప్పుడు తెలిసిందంటే 2017 ఆర్ 18లో నేను ఇక్కడ హైటెక్ సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. అప్పుడు ఆహ్, నాకు కొంచెం ఫ్రెండ్స్ నుంచి గాయత్రి అని తెలుసు. ఆహా! మేము కలిసి మూన్ షైన్ ఉంది కదా సార్! అవును. పబ్బు. మూన్ అవును. షైన్ ప్రాజెక్ట్ జూబిలీస్. అప్పుడెళ్ళినప్పుడు రాజ్ తరుణ్, అవికా గోరే, నిఖిలు వీళ్ళందరూ వచ్చారనమాట. సో, ఓకే. తనతో పాటు లావణ్య వచ్చింది. ఆహా! సో, అప్పుడు ఈ గాయత్రి అనేటామ ఇప్పుడు రూమ్‌మేట్ సార్ మాకు. ఇక్కడ ఓకే. మాదాపూర్‌లో. ఆహా! అప్పుడు పీజీలో ఉండేవాళ్ళం. ఓకే. సో, తను ఇలా మమ్మల్ని పబ్‌కి తీసుకెళ్ళింది. అయితే మేమలా ఎళ్తే అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. ఇలా తను రాజ్ తరుణ్ తో స్టే చేస్తుంది అలా అని చెప్పింది. ఓకే. నాకంత ఇంకా వాళ్ళు కొంచెం సెలబ్రిటీస్ గదా సార్! అంత ఓకే. మేము ఇంకా కొంచెం రెస్పెక్టింగ్‌గా అలా చూసాము. కంటే మేము నమ్మలేదు సరిగ్గా. ఓకే. ఏదో కొంతమంది అలా చెప్పుకొని కొంచెం ఫేమ్ అవుతూ ఉంటారు కదా! అని మేము లైట్ తీసుకున్నాము. ఓకే. అయితే ఇంకా ఒకటి సార్ డార్క్ సీక్రెట్ ఏంటంటే తను ఓన్లీ డ్రగ్స్ అవే కాదు. హ్మ్. ఆహ్, పొలిటీషియన్స్‌కి కొంచెం అమ్మాయిలను కూడా ఇలా చేస్తూ ఉంటుంది సార్. ఓసిని అద్ మొక్కలు. ఆ! ఆ! అది. అందుకే తనకు అప్పటినుంచి మనీ అవి ఎలా వస్తూ ఉంటాయి? ఇట్స్ లైక్ అంటే 'రాజ్ తరుణ్' కూడా ఆ టైంలో అంత హీరో కాదు కదా! అవును. సో, పొలిటీషియను వికారాబాద్‌లో ఒక ఫార్మ్ హౌస్ ఉంటుంది సార్. ఓకే. వికారాబాద్ అండ్ ఇక్కడ శంకరపల్లి అని ఉంటుంది. మీకు ఐడియా ఉందా? అవును. శంకరపల్లి. శంకరపల్లి. ఆ! అక్కడ ఫార్మ్ హౌస్‌లుంటాయి సార్ పొలిటీషియను. ఓకే. సో, ఈ గాయత్రి అనే ఆమె నుంచి ఆమె అలా చేస్తూ ఉంటుంది. సో, మీకు ఈ సైడ్ తెలుసు అనుకున్నాను అంటే నేను. గాయత్రిని ఎన్ని పంపిస్తూ డేసు ఉంటదా? లేకపోతే గాయత్రి అనే అహా! గాయత్రి నుంచి అమ్మాయిలను అప్రోచ్ అవుతూ ఉంటదనమాట. ఓకే. లైక్ లావణ్య తన గాయత్రికి అంటే గాయత్రి ఇస్ లైక్ బినామీ లాగా సార్. మీకు అర్థమయ్యేలాగా. లావణ్యకి బినామీ. ఆ! ఏవి ఏం చేయించాలన్నా గాయత్రితో చేయిస్తూ ఉంటుంది. మీకిది తెలుసు అనుకున్నాను నేను. తన నేమ్ రావట్లేదేంటి అనుకున్నా. కానీ మీరు సీక్రెట్‌గా పెట్టారు అనుకున్నా. మీరు లేదు లేదు. తనని కనుక తన ఇన్ఫర్మేషన్ తీశారు అంటే మీకు అన్నీ దొరికేస్తాయి. మీ ఓకే. కాల్స్‌లో చింటూ కాల్స్ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి కదా యూట్యూబ్‌లో. అవును. సో, నా సజెషన్ ఏంటంటే వాళ్ళ టీమ్‌లో ఉన్నోళ్ళని ఎవ్వరిని మీరు నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. వాళ్ళంతా టూ కైండ్ లాగా సార్. 2 షేడ్స్ ఉంటాయి వాళ్ళకి. యాహ్! తను పక్కా వాళ్ళ వెనకాల ఉంటుంది. కాబట్టి మీరు ఆల్‌మోస్ట్ ఫైనల్ స్టేజ్‌కొచ్చేలా ఉన్నారు కదా! మీ సైడ్ వచ్చేలాగా. హ్మ్. హ్మ్. ఆహ్, సో, కాబట్టి వాళ్ళ సైడ్ అయితే మీరు వాళ్ళ నుంచి ఎవిడెన్స్ తీద్దామని మాత్రం మీరస్సలు ఆలోచించకండి. ఓకే. మీ ఇన్వెస్టిగేషన్ మీరు సైడ్‌కి చేసుకోండి. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీకు గాయత్రి తెలియగలిగితే నాకు తెలిసి ఉదయ్ వీళ్ళందరికీ గాయత్రి గురించి తెలీదనుకుంటా. ఎందుకంటే తను ఎవ్వరికీ ఆమెని ఇంట్రొడ్యూస్ చేయదు. ఓకే. సో, మీరు ఆ యాంగిల్‌లో చూడండి. నేను మాక్సిమం తనని ట్రై చేశాను. కానీ నా కాంటాక్ట్ పోయింది సార్. 4, 5 ఇయర్స్ అయింది. ఓకే. తనేంటంటే మా ముందే మనీ ఉంటది కదా! అది న్యూస్ పేపర్‌లో పెట్టేసి ఇచ్చేవాళ్ళనమాట. తన హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడు మనీ ఉండేది. ఎవరు మాకెప్పుడు గాయత్రియా? లేకపోతే పార్టీస్ లావణ్యకా? గాయత్రి. నాకు లావణ్యతో అసలు డైరెక్ట్‌గా కూడా తెలీదు. ఎందుకంటే మేము అదే పబ్‌లో కలిసిందే మూన్‌షైన్ పబ్‌లో. ఓకే. సో, గాయత్రి పార్ట్నర్ సార్ ఇంకా అంటే షాడో అని చెప్పొచ్చు. తను ఓకే. కనిపిస్తది, తిను కనిపించదు గాయత్రి అంతే. ఓకే. అయితే ఒకసారి మేమిక్కడ వండర్‌లానో వాటర్ ఫాల్స్ ఏదో ఉంటది కదా సార్ శంకరపల్లి దగ్గర. హ్మ్. వాటర్ ల్యాండ్ సంథింగ్ ఏదో. ఓకే. అయితే అక్కడికెళ్ళినప్పుడు వైట్
కార్‌లో ఇద్దరు వైట్ ఇలా పొలిటీషియన్స్ లాగా వస్తే మా గ్యాంగ్ లో ఒక అమ్మాయిని మాట్లాడిచ్చి కార్ ఎక్కిచ్చింది మా ముందే. ఇట్స్ లైక్ మీరు డ్రగ్స్ సైడ్ చూస్తున్నారు కానీ తను ఇలాంటివి కూడా చేస్తూ ఉంటది. అమ్మాయిలని పొలిటీషియన్స్ కి ఇలా పంపించడాలు అలా కూడా. మీరు చాలా డ్రగ్స్ అనుకుంటున్నారు సార్, లోతుకెళ్లే కొద్దీ చాలా మంది బయటకు వస్తారు. మీరు ఇప్పటి వరకు కాప్స్ జర్నలిస్ట్ అనుకుంటున్నారు కానీ తనకి పొలిటీషియన్ సపోర్ట్ కూడా ఉంది, అది 100% ష్యూర్. తన ఓకే. అమ్మాయిలను కూడా పంపిస్తూ ఉంటది. వికారాబాద్ లో ఒక ఫార్మ్ హౌస్ మీకు ఉంటారు కదా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. మీ అవును. ఇన్ఫార్మర్స్ ఎవరైనా ఉంటే కనుక్కోమనండి. శంకరపల్లి వికారాబాద్ లో ఏదో ఫార్మ్ హౌస్ ఉంటది. ఈ గాయత్రి అనే ఆమె నుంచి కాల్స్ వస్తాయి. హ్మ్. తను ఇంకా అమ్మాయిని ఇలా మళ్ళీ అది కూడా ఇలా డిజైనింగ్ కొంచెం పాష్ గా ఉంటారు కదా. అవును. ఇట్స్ లైక్ కొంచెం చూడ్డానికి అలాంటి వాళ్ళని మాత్రమే పంపిస్తూ ఉంటారన్నమాట. హుహుహు. ఓకే. అది మీరు ఈ యాంగిల్ లో కూడా చూడండి సార్. మేబీ మీకు మీకు ఏమన్నా దొరుకు మీకు ఇస్నాపూర్‌లో ఒక పొలిటీషియన్ తో సెటిల్‌మెంట్ ఇదేమన్నా ఐడియా ఉందా? నా పెళ్లి లేదు సార్, కానీ గట్కేసర్ లో ఎక్స్ఎమ్మెల్యే అని ఐడియా ఉంది నాకు. గట్కేసర్ గట్కేసర్ ఐడియా ఎక్స్ఎమ్మెల్యే. ఉందా మీకు? పేరేమన్నా ఉందా ఆవిడ? ఆ నేమ్ అంటే ఎంత లేదు సార్, నేను రికలెక్ట్ చేసి మీకు పింగ్ చేస్తాను. యాహ్! యాహ్! తను గాయత్రి అనింది ఏంటంటే గట్కేసరు అండ్ ఇక్కడ ఎల్బీ నగర్ ఉంది కదా సార్, హ్మ్. అబ్దుల్ గండ్ అని ఒకటి. హ్మ్. సో ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది అని విన్నాను సార్. ఓకే. పొలిటీషియన్ అక్కడ అబ్దుల్ గఢ్ లో ఒక గ్యాంగ్ ఉంటది. అక్కడ ఒక కాలేజ్ ఉంటది చూడండి సార్, యాహ్! యాహ్! అబ్దుల్ గని ఆ కాలేజీ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటుంది అని తెలుసు నాకు. కానీ గట్కేసర్ ఎక్స్ఎమ్మెల్యే నేమ్ మాత్రం బాగా అంటూ ఉండేది గాయత్రి అలా ఫోన్ లో మాట్లాడుతూ అలా. అంటే ఇక్కడ అది నాకు చెప్పండి. ఆ మనీ అంతా పేపర్స్ లో ఇలా చుట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునే వాళ్ళు సార్ ఆ 2017-18 టైంలోనే. ఓకే. ఓకే. అంటే వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు అనమాట. అకౌంట్స్ కానీ ఇలా ఉండేది కాదు, నెట్ క్యాష్ అలా ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇంకా మనకు మరి కేసు ఇలా అవుతుందని మనకు తెలియదు కదా సార్ అంత కనుక్కోవడానికి. అవును. జనరల్ గా అప్పుడు ఏదో నార్మల్ గా మాట్లాడేవాళ్ళు. మేబీ మీకేమైనా ఇష్యూస్ వస్తాయని మీరు ఈ మ్యాటర్ తీయలేదేమో, మీకు తెలిసేమో అనుకున్నాను నేను. మీరు లేదు. లేదు. ఈ యాంగిల్ లో మాత్రం చేయండి సార్, మీకు చాలా ప్లస్ అవుతుంది. యాహ్! అమ్మాయి యాహ్! కూడా మీరు మాక్సిమం ఎవ్వరికి తెలియకుండా ఉంటది సార్, కానీ మీరే కొంచెం ఇది చేసి మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ గాయత్రి మ్యాటర్ తెలియాలి. తను తెలిసిందనుకోండి ఖచ్చితంగా గాయత్రి మీ లావణ్య బయటకి ఇవ్వను కూడా ఇవ్వదు ఇంటర్వ్యూస్. ఆమె మాట వస్తే మాత్రం గాయత్రిది ఓకే. పెద్ద షాక్ అయిపోతది తనకి. ఓకే. మీరు అన్నారు కదా మీ అజంప్షన్ తను మనీ అంతా తీసుకెళ్లి యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకుంటుంది అలా ఇలా అని. ఆ! అదైతే 90% కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు గాయత్రి అనేటము ప్రజెంట్ ఇక్కడ లేదంట, యుఎస్ లో ఉంది. నేను ఓకే. ఎప్పుడో ఫ్రెండ్స్ మీకు ప్రాపర్ ఎవిడెన్స్ ఇద్దామని నేను చాలా ట్రై చేశాను సార్, ఓకే. కానీ నాకంత తెలియలేదు. మేము అప్పుడు ఉండింది జస్ట్ 1 year అంతే సార్, ఎక్కువ గాయత్రితోటే? లేమను. గాయత్రి మీ ఆ, రూమ్‌మేట్. సో ఎట్లా అండి మా పరిచయం రూమ్మేట్. గాయత్రి? అంటే ఏం చేసేది అప్పట్లో? నేను హైటెక్ సిటీ అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చేసేది సార్, ఇక్కడ హైటెక్ సిటీలో. ఎన్ఐఎఫ్‌టి. సో ఆ ఆ అది సో ఎన్ఐఎఫ్‌టియే గదా! ఇక్కడ అక్కడే సార్. ఓకే. ఆ! సో అయితే దాని పక్కన మాదాపూర్ లో ఉండేవాళ్ళం పీజీస్ లో. మీరేం చేసేవాళ్ళు? నేనే అది సార్. గాయత్రి మాత్రం నేను చేసేది ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే. ఆవిడ తను చేసేది? మాత్రం తను మాత్రం ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదో కాల్ సెంటర్ సంథింగ్ ఏదో చెప్పేది. తన ఓకే. జాబ్ ఓకే. కూడా ప్రాపర్ గా చెప్పేది కాదు. ఓకే. కానీ మెయింటెనెన్స్ చాలా రిచ్ గా ఉండేది. హ్మ్. చాలా రిచ్ గా ఉండేది. ఇట్స్ లైక్ చెప్పకూడదు కానీ ఇక్కడ ఇలా ప్రాస్టిట్యూట్స్ ఉంటారు చూడండి సార్, రెడీ అయిపోయి బాగా అవును. ఇలా లైక్ అలా ఉండేదన్నమాట. జస్ట్ తను ఫ్రెండ్షిప్ చేసేది కూడా కొంచెం బాగా చూడ్డానికి బాగుండే అమ్మాయిని అలా. అలా ఓహ్! పంపించేది. అయితే నేను ఇండైరెక్ట్ గా ఒకసారి మేము అన్నప్పుడు అనిందనమాట, ఇవన్నీ మీకు కాంటాక్ట్స్ ఎలా తెలుస్తాయి? పొలిటీషియన్ ఇవంతా డేటా ఎలా వచ్చిద్ది? అంటే ఆ! నేను దీది అనేదాన్ని సార్ నేను. ఓకే. ఆ! దీది అలా అంటే తెలుగా? హిందీయా నాకు అమ్మాయి? తెలుగు అమ్మాయే సార్. ఓకే. ఓకే. ఆ! ఇక్కడ వైజాగ్ అమ్మాయే. ఓకే. మీకెలా తెలుసు అంటే నాకు హీరోల నుంచి కాంటాక్ట్స్ ఉంటాయి. నీకు ఏ హీరోతోన్నా మాట్లాడాలని ఉందా చెప్పు అలా అనేది.
అప్పుడు ఓకే. హీరోస్ అవి ఇవి అంటే ఇప్పుడు అంత సోషల్ మీడియా అంత యాక్టివ్ గా లేదు కదా సార్ అప్పుడు. అవును. అందుకని మేము నమ్మేవాళ్ళం కాదు. ఏంటి అలా అంత తెలిసే అంత హీరోలు అంత ఈజీగా ఎలా అవుతారని ఒక గొప్పగా ఇలా ఫీల్ అయిపోయేది. కానీ నీకెవరితో మాట్లాడాలనేది ఫస్ట్ నాకు రాజ్ తరుణ్ గారినే ఫస్ట్ తీసేదన్నమాట. ఓకే. తర్వాత అవికా గోరే కావాలా, ఆ! లేకపోతే నిఖిల్ కావాలా అని ఇలా ఓకే. అంటూ ఉండేది. మేము మాట్లాడడానికి. నమ్మేది ఆ! కాదు. ఇవన్నీ మీకెలా తెలుస్తాయంటే మా ఫ్రెండ్ ఉంది లావణ్య అని. ఆ! తనకు రాజ్ తరుణ్‌కి మంచి ఇది ఉంటది. ఓకే. తనే ఇవన్నీ చేసేదని ఒకసారి బాగా డ్రింక్ చేసి ఫ్లోలో చెప్పేసింది సార్. ఓహ్! ఆ! అది చేసింది. తను ఏం జాబ్ చేసేదో ప్రాపర్ తెలీదు. కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మాత్రం చెప్పేది. ఒకసారేమో రియల్ ఎస్టేట్ చేస్తాను. అందుకే ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఉంటాను అని జెప్పేది. అంటే ఓహ్! ఒక ప్రాపర్‌గా వాళ్ళకుండదు. ఇదే పని అనుకుంటాను మేబీ. సో, తనిప్పుడు యూఎస్‌లో ఉంది సార్. మేబీ ఓకే. మనీ అంతా కలెక్ట్ చేసుకొని అక్కడ తనతో దగ్గరికెళ్ళాలని అనుకుంటుందేమో తెలీదు. ఓకే. మీరది ఒకసారి ఆ యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్ చేయండి సార్. మీకు యాహ్! మేబీ తెలిసుంటది అని అనుకున్నాను. ఆహా! ఫస్ట్ టైమ్. అది చెప్పడానికే ట్రై చేస్తున్నాను. తను యాక్చువల్‌గా ఎవరికీ చెప్పదు సార్. నేను వెయిట్ చేస్తున్నాను. గాయత్రి అనే నేమ్ వస్తుందేమో అని. హ్మ్. మేబీ ప్రీతి, ఉదయ్ వీళ్ళంతా అని చెప్పారు కదా! మాకాళ్ళతో అసలు తెలీదు. ఇట్స్ ఓకే. లైక్ ఈమేంటంటే మీరు ఒక 2017 గదా! వీళ్ళు 17, 2019 అనుకుంటా. 18 ఓకే. ఆ టైంలో ఈమె డ్రగ్స్ అవి కాకుండా ఇది మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్ సార్. పొలిటీషియన్స్‌కి మాత్రం అమ్మాయిలని సప్లై చేసేది. ఇది మాత్రం 100% ఎందుకంటే మేమే కళ్ళారా చూసామసలు. అప్పుడు చూసి రూమ్‌మేట్స్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు సార్. ఓకే. మేమంతా షేరింగ్‌లో ఉండేవాళ్ళం. ఓకే. నేను ఇంకిద్దరు, తను గాయత్రి అని. ఆ ఓకే. ఇద్దరు అమ్మాయిలని కూడా కాంటాక్ట్ చేస్తా అంటే అది మిస్ అయిపోయింది సార్. అసలు లేదు మన దగ్గర. ఓకే. ఆహ్, యాక్చువల్ ఓకే. ఇంకేమన్నా చెప్పగలవా గాయత్రి గురించి? అంటే మనం పట్టాలంటే ఇప్పుడు జస్ట్ బోలెడు మంది గాయత్రులుంటారు గదా! ఇంటి పేరు ఆర్ ఫోటో డీపీ గాని. ఆహ్, అవంతా ఫోటోస్ అవన్నీ ఆ టైంలో ఉందా? లేదా? ఒకసారి నేనంతా రికలెక్ట్ చేసి మీకు కాంటాక్ట్ చేస్తాను సార్. ఒక 1, 2 డేస్‌లో. నెక్స్ట్ యాహ్! టుమారో అయినా సరే. యాహ్! ఇంటి పేరేమైనా గుర్తుందా? వి ఇనిషియల్ వస్తది సార్. వి. వి ఆమె గాయత్రి. ఎప్పుడైనా జీవి అని చెప్పుకుంటూ తిరిగేది. అంటే ఓకే. గాయత్రి వి అని. ఓకే. ఆమె క్యాస్ట్? అతను ఇది వైశ్య సార్. ఓకే. చెప్పేది. సొంత ఊరు? వాళ్ళ డ్యాడీ వైజాగ్ లేరు. అన్నారా? ఓకే. వాళ్ళ వాళ్ళ డ్యాడీది. డ్యాడీ లేరు. ఓకే. యాక్చువల్‌గా వాళ్ళ మమ్మీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. ఇది ఎలా తెలుసు అంటే మా మమ్మీని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లావణ్యతో చెప్పి మనుషులతో ఏపియాలి వాడిని అనేది. ఆమె ప్రతిసారి లావణ్య నేమే తీసేది సార్. తనకేం ఓకే. కావాలన్నా. షీ ఈజ్ లైక్ మై సెకండ్ మదర్. ఓకే. అలా చెప్తూ ఉండేదా. అంటే వాళ్ళు చెప్పింది కదా సార్ షాడో లాగా అన్నమాట ఆమె. ఓకే. మాక్సిమం ఆమె లైమ్‌లైట్‌కి రాదు. తను ఓకే. చేసేవన్నీ మీరు డ్రగ్స్ వరకే చూస్తున్నారు. బట్ ఈ యాంగిల్‌లో కూడా చూడండి. నేను హ్మ్. మాక్సిమం ట్రై చేశాను సార్. ఇన్ని డేస్ మీకు మెసేజ్ చేసే ముందు ఆమె డీటెయిల్స్ కలెక్ట్ చేద్దామని. తను అందరి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సార్. ఓకే. ఆళ్ళు ఫస్ట్ నుంచి ప్లాన్‌లో ఉంటారేమో తెలీదు. మనమైతే ఎవరైనా పరిచయం అయితే అన్నీ చెప్పేస్తాం గదా! ఫ్రెండ్స్ అని. ఏ అవునవును. టు జెడ్. వాళ్ళలా చెప్పరు సార్. అవును. చాలా రిజర్వ్డ్‌గా మాట్లాడేది. బట్ ఐ విల్ ట్రై సార్. యాహ్! నేను యాహ్! ట్రై చేస్తాను. సరే. నేను అదే సార్ ఎంక్వైరీ చేస్తాను. మీరు కూడా కొంచెం ఎంక్వైరీ చేయండి. యాహ్! మాక్సిమం మీకు దొరికిపోతదనుకుంటున్నాను. ఓకే. ఒకసారి వీళ్ళని మీకు తెలిసిన ఇన్ఫార్మర్‌ని కూడా కొంచెం ఆ నేమ్ అడిగి చెప్పమనండి. ఎక్కడో ఒక దగ్గర లావణ్య సో, అని ఈ ఉంటది కదా! శంకర్పల్లి దగ్గరున్న ఒక ఫార్మ్ హౌస్‌కి అమ్మాయిల్ని పంపించేది ఈ గాయత్రి. శంకరపల్లి అండ్ వికారాబాద్‌లో ఒక ఫార్మ్ హౌస్. ఎందుకంటే గాయత్రి మాట్లాడేటప్పుడు నాకు బాగా గుర్తుంది. ఓకే. ఆహ్, ఎక్కడికి పంపించాలి అలా అని. మేము శంకరపల్లి దగ్గరే కదా సార్ వైల్డ్ వాటరో సంథింగ్ వైల్డ్ వాటర్. ఓకే. ఇక్కడ సైడ్ ఉంటది కదా! సో, అక్కడికి మేము ట్రిప్‌కెళ్ళినప్పుడు మాతో పాటు ఒక అమ్మాయి వచ్చిందండి న్యూగా. అప్పుడు ఓకే. ఇంక మనకు తెలీదు కదా! సో, తనని ఇద్దరొచ్చారు వైట్ షర్ట్‌లో. ఓకే. ఇన్నోవా కార్ సార్ నాకు బాగా గుర్తుంది. వైట్ ఓకే. కారు ఇన్నోవాలో వచ్చారు. అమ్మాయి ఎక్కేసిందనమాట. తనేంటి ఎళ్ళిపోతుంది అంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు పద అని అనింది. అప్పుడు తెలుసు మాకు. సో, ఓకే. ఈ 2 ఫార్మ్ హౌస్ చూడండి.
నేమ్స్ తెలియదు సార్, బట్ శంకరపల్లి అండ్ వికారాబాద్ ఫామ్ హౌస్. ఇంకోటి గట్కేసర్ ఎక్స్ఎమ్మెల్యే అన్నారు, మరి ఆయన ఏ ఇయర్ నాకు తెలీదు. అండ్ ఓకే అబ్దుల్ గట్ లో కాలేజ్ ఉంటది కదా ఒకటి, సో ఓకే అక్కడ ఉంటారంట గ్యాంగ్. మరి తనకు సపోర్ట్ చేసే రౌడీ గ్యాంగ్ ఏదో తెలీదు. ఈ ఓకే పాయింట్స్ అయితే పక్కా ఇన్ఫర్మేషన్ సార్. ఇంకా అది 2017-18 మధ్యలోది, మరి అవి ఉన్నాయో ఫేడ్ అయ్యాయో నాకు తెలీదు. ఇంకా మీరే నేను కనుక్కోవాలి సార్. కనుక్కుంటాను, మీరు కూడా కనుక్కోండి. నా తర్వాత నేను నేను నాకేంత నేను చెప్తాను. ఫొటోస్ ఉన్నాయేమో చూస్తాను సార్. అప్పుడు మేము వెళ్ళినప్పుడు రూమ్మేట్స్ బర్త్డే వరకు తిరుగుంటాయేమో, చూసి ఉంటే మీకు పంపిస్తాను సార్ తన ఫోటో. ఓకే ఇది మా మాత్రం వైజాగ్ వి వస్తుంది సార్, నేమ్ గాయత్రి తెలీదు. యా యా ఆ, అది ఓకే సార్, టేక్ ఓకే కేర్ మా సార్. థ్యాంక్ యూ సో మచ్ యా